హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాత్ర ఫుల్ వర్షం పడిందండి. మా పిల్లలు డిన్నర్లోకి అమ్మ ఏదైనా స్పైసీగా రెస్టారెంట్ స్టైల్లో చేయమని అడిగారు. వాళ్ళ కోసమని నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేశానండి. అదే రెసిపీ మీకు కూడా చూపిస్తున్నాను. జ్యూసీగా స్పైసీగా రెస్టారెంట్ స్టైల్లో ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రెసిపీ కోసం ఒక కప్పు చిక్కటి పెరుగు తీసుకోవాలండి. పెరుగులోకి ఒక 2 స్పూన్ల వరకు కారం, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర ధనియాలు పొడి అండి. అలాగే టేస్ట్కి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా. మీ దగ్గర ఏ మసాలా అవైలబుల్గా ఉంటే దాన్నే వేసుకోవచ్చండి. చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా ఏదైనా కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇవన్నీ పెరుగులో కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలండి. ఇలా పెరుగులో మసాలాలన్నీ కలిపేసుకుని ఈ బౌల్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మిల్ మేకర్ వేసుకుంటున్నానండి. 2 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో వేసి నీళ్ళు మొత్తం పిండేసుకున్నాక ఈ మిల్ మేకర్ని తీసుకుని మనం ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, పెరుగులో మనం కలుపుకున్నాము మసాలాలన్నిటిని. ఆ మసాలాని ఈ మిల్ మేకర్లో వేసేసుకోవాలి. గిన్నెలోకి నేను కొద్దిగా ఒక చుక్క వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ కూడా మనం ఈ సోయా చంక్స్కి పట్టేటట్టుగా ఉడికించుకోవాలండి కలుపుకుంటూను. మీరు వీలైతే ఈ రెసిపీని నాన్ స్టిక్ కడాయిలో చేసుకోండి, అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా అంతా కలుపుకుంటూ ఈ మసాలాలన్నీ కూడా ఈ మిల్ మేకర్కి పట్టేటట్టుగా ఉడికించుకోవాలండి. ఇలా పెరుగులో మసాలాలన్నీ కలిపి వేసి ఉడికించుకోవడం వల్ల ఇది చాలా జ్యూసీగా టేస్ట్గా బాగుంటుందండి. ఈ పెరుగు మొత్తం దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చూడండి ఇలా దగ్గరికి అయిపోతుంది. ఇలా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన క్యాప్సికమ్ తరుగు, ఒక క్యాప్సికమ్ అయితే సరిపోతుంది. అలాగే ఒక క్యారెట్, సన్నగా తరిగిన క్యారెట్ తరుగు, కొద్దిగా ఆనియన్ తరుగు, ఒక 4 పచ్చిమిర్చి చిలుకలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీదనే వీటిని కలుపుకోవాలన్నమాట. మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావడం కోసం దీనిలో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నానండి. వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడి పొడిగా ఉడికించుకున్న ఒక పెద్ద బౌల్ రైస్ వేసుకుంటున్నానండి. నేను ఒక 200 గ్రామ్స్ వరకు రైస్ ఉడికించి తీసుకున్నాను. ఈ రైస్ వేసుకుని హై ఫ్లేమ్ మీదనే ఇదంతా కలిసేటట్టుగా టాస్ చేసుకోవాలి. రైస్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని, సరిపోకపోతే మరి కొంచెం వేసుకుని కలుపుకోవాలండి. నేను చూస్తే కొంచెం తక్కువైందనమాట, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. అలాగే ఫైనల్గా దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. జ్యూసీగా స్పైసీగా రెస్టారెంట్ స్టైల్ సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇది మనం ఇలాగే అచ్చంగా తినేయచ్చండి. దీనికి వేరే కర్రీ కానీ ఏమీ అవసరం లేదు. మీరు కావాలంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ సోయా చంక్స్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి, పిల్లలకి పెడితే మంచిదే. ఈ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చికెన్ మటన్ కన్నా కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అందరికీ ఈ రెసిపీ చాలా బాగా నచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.